ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వడగళ్ల వానతో కళ్ల ముందే నేలపాలు కావడంతో రైతన్న కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు స్పందించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి, సిరికొండ మండలాలలో వడగళ్ల వానతో వందలాది ఎకరాల వరి పంట నేలరాలింది. కోతకు వచ్చిన పంట అకాల వర్షానికి నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టం అందించేలా నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. నిన్న సాయంత్రం కూసినటువంటి వడగండ్ల వానకు చేతికొచ్చిన పంట కళ్ళ ముందు చూస్తుండగా నేలమట్టం రాలిపోయింది. రైతులు ఏం చేయాలో ఏం చేయకూడదో పరేషాన్లో ఉన్నారు. ప్రకృతి చేసిన విలయ తాండానికి రైతులు కన్నీరు మరుగురయ్యారు. దీనికి ఒక పంట చూస్తే ఒక రేపు ఎల్లుండి కోసే పంట చూడంగా రేపు కోసే టైంకి పంట ప్రకృతి చేసిన వికృతానికి పంట మొత్తం నేల రాలిపోయింది. అప్పు తీసుకొని వేసిన పంట ఈరోజు ఏం లేదు. రాత్రి నుంచి ఏం చేయాలో తెలియక గురేసుకోవాలో అప్పుల బాధ ఏం చేసుకోవాలో తెలుస్తలేదు. కాబట్టి రైతులు అధికారులు స్పందించి స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక అధికారులు ఎవరైనా కానీ రూరల్ కాన్స్టిట్యూన్సీలోని దర్పల్లికు చాలా నష్టం జరిగింది. వాడి సిద్దిపేట గుడితండలో పంట దాదాపు వందల ఎకరాలలో నష్టం జరిగిపోయింది. కనీసం ఎకరానికి 30,000 కంపల్సరీ నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. దయచేసి మాకు వాళ్ళు ఏమైనా సహకరిస్తే మేము తప్పకుండా ఈ బాకీల బాధకు మళ్ళీ నీళ్లు పడ్డాయా? దీంట్లో వేరెక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. నీళ్లు పడ్డాయా? వేరెక్కడికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకున్నాం. నీళ్లు ఇంకా పెట్టుకున్నాం. అక్కడ ఇక్కడ పైపులు దింపడం పెట్టుకున్నాం. ఏ గవి కాదు నువ్వు చెప్పు. ఈ నీళ్లు అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఒక 4% కూడా వెళ్ళదా? అట్లా ఏ వెళ్ళదల్లా ఇక ఇస్తే లేదు. గడ్డే కానుకలు సార్.